ఈ పునరుత్థాన దినమందు మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకు చక్కటి సమయం ఇచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ధ్యానము నిమిత్తం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మనము చదివిన ఈ భాగంలో షూనేము పట్టణములోని ఘనురాలైన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఘనురాలైన షూనేమీయురాలు, ఆమెను గూర్చి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఆమె ఘనురాలు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే సామాజికంగా ఘనురాలయ్యి ఉండొచ్చు, ఆస్తిపాస్తుల్లో ఘనురాలయ్యి ఉండొచ్చు, ఇంకా ఏ విషయాల్లో ఘనురాలైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఆమె ధనం విషయంలో ఘనురాలు అని. చెప్పండి, ఏ విషయం? ధనం విషయంలో. బహు ధనవంతురాలు కాబట్టి ఘనురాలుగా పేరుగాంచింది. అందరికీ ధనం ఉంటుంది, కానీ అందరూ గొప్పవారు కాలేరు. ఈమె ధనము ఉండుట చేత గొప్ప స్త్రీగా ఎంచబట్టలేదు. ఆమె చేసిన పనికి ఆమె గొప్ప స్త్రీగా ఎంచబడింది. 8, 9, 10 వచనాలలో గ్రేట్ ఉమెన్ కనబడుతుంది. ఇక్కడ అంటే గొప్ప స్త్రీ కనబడుతుంది. గొప్ప స్త్రీగా ఆమె ఎందుకు ఎంచబడింది అని అంటే, ఆమె దైవజనునికి, ఒక ప్రవక్తకు పరిచర్య చేయుట ద్వారా దేవునికి సేవ చేయాలనుకుంది. ఎవరికి పరిచర్య చేయడం ద్వారా? ఒక ప్రవక్తకు పరిచర్య చేయడం ద్వారా దేవునికి సేవ చేయాలనుకుంది. దైవజనునికి ఆతిథ్యం ఇచ్చుట ద్వారా దేవునికి పరిచర్య చేయడానికి ఆమె పూనుకుంది. ఆమె ఇంటిలో తరగని ఆస్తి ఉంది. అయితే మాత్రం పెట్టాలని ఉందా? చాలామంది ఎంగిలి చేతులు కూడా కాకులకు విసరని చేతులు. అంటే కాకులు ఎక్కడ ఎంగిలి మెతులు తినేస్తాయా అని చెయ్యి కూడా విసరరు అని ఒక సామెత ఉంటుంది. అలా ఎంతో పిసిని కొట్టితనంతో వారుకున్నది వారు మాత్రమే అనుభవించేలా. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. అతడు పాత కొట్లలో ధాన్యం ఉంది, చేలో పైరు ఉంది, చేలో పంట ఉంది. ఆ పాత కొట్లన్నీ పడగొట్టి క్రొత్త ధాన్యం, పాత ధాన్యం కలిపి కొట్లను కట్టి దానిని సిద్ధపరిచి తన ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారం నీ కోసం సిద్ధపరిచి ఉంచాను, కాబట్టి తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని చెప్పుదును అని అనుకున్నాడు. అతను చెప్పండి, ఏం చెప్దాం అనుకున్నాడు? తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. తను ఒక్కడే అది అనుభవించాలి అని అనుకున్నాడు. ఆ పంటనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఎదుటివారికి, పేదలకు సహాయం చేయాలన్న దృక్పథం లేదు. తరతరాలు కూర్చుని తను ఒక్కడే తినటానికి తన ప్రాణంతో చెప్పుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, ఈ రాత్రి వారు నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును అని దేవుడు అడుగుతున్నాడు. ఆ రాత్రి అతని ప్రాణం పోయింది. ఇప్పుడు అతను సంపాదించినవన్నీ ఎవరివయ్యాయి చెప్పండి? ఒక మెతుకు కూడా తాను తినలేకపోయాడు తాను సంపాదించిన దానిలో. అలా పిసిని కొట్టి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి పిసిని కొట్టి తనముతో ఈ ధనవంతురాలైన ఈ ఘనురాలు ఉండలేదు. ఆ మార్గము గుండా, ఆ ఊరు గుండా కర్మేలు పర్వతానికి, తర్వాత తన ఊరికి ఎలీషా ప్రవక్త సేవకు వెళ్ళినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా ఆమె అతని కనుగొని బ్రతిమలాడి, నా ఇంటికి వచ్చి భోజనం చేయండి పాస్టర్ గారు అని చెప్పి ఆమె ప్రవక్తను ఆహ్వానించింది. బ్రతిమలాడిందట. చూడండి, బ్రతిమలాడి
నా ఇంట భోజనం చేయమని ఆమె బలవంతము చేసెను. తనకున్న దానిలో ఆతిథ్యం దైవజనునికి ఇచ్చుట ద్వారా దేవునికి పరిచర్య చెయ్యాలనే ఉద్దేశం ఆమెలోనికి వచ్చింది. ఆమె ఎందుకు గొప్ప స్త్రీ అయ్యింది, గ్రేట్ ఉమెన్ ఎందుకు అయ్యింది అని అంటే దైవజనునికి సహాయం చేయాలనుకుంది. 9వ వచనంలో ఉంది చూడండి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని అంటూ ఆత్మ సంబంధమైన వివేకము వివేచన కలిగిన స్త్రీ. మనం మత్తయి సువార్తలో చదువుతాం ఏమనంటే, మంచి చెట్టును చెడ్డ ఫలాలు ఫలించవు, చెడ్డ చెట్టును మంచి ఫలాలు ఫలింపనేరవు. వారి ప్రవర్తనను బట్టే వారి ఫలాలు ఏమిటో, లేదా వారి ఫలాలను బట్టే వారి ప్రవర్తన ఏమిటో మీరు కనుక్కోవచ్చు అని మత్తయి సువార్తలో యేసు ప్రభు దొంగ ప్రవర్తన కలిగిన వారిని గూర్చి మాట్లాడతాడు. ఈమె ఈ దైవజనుడిని చూసినప్పుడు అతని ప్రవర్తనను బట్టి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని అంటూ అతని గూర్చి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. చూడండి, ఆత్మ సంబంధమైన వివేకంతో వివేచనతో ఆ దైవజనుని కనిపెట్టి మంచివాడు గొప్పవాడు అని గ్రహించి అతనికి సహాయపడాలనుకుంది. సహాయపడడం అంటే ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ ఊరి గుండా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే వాళ్ళు నడిచే వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, 20 మైళ్ళ దూరం నడిచి వెళ్ళాలి. 20 మైళ్ళ దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఆగవలసి వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు మా ఊరు రాగానే మా ఇంటికి రండి, భోజనం చేయండి, సేద తీరండి అని అంటూ బలవంతం చేసి తనకున్న ఆహారాన్ని దైవజనునికి పంచిపెట్టడానికి ఆమె సిద్ధపడింది. అంత మాత్రమే కాకుండా 10వ వచనంలో ఆమె చేస్తున్న పని చూడండి. కావున మనము అంటే మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును కాబట్టి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. తన భర్తకు అంత విశ్వాసం లేదు, ఆమెకున్నంత విశ్వాసం, భక్తి, ఆసక్తి తన భర్తకు లేదు. అయినా ఆ భర్తతో మాట్లాడి దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఒప్పించింది. తర్వాత దైవజనుని కోసం విశ్రాంతి తీసుకోవటానికి ఇంటి పైన రూఫ్ మీద గది కట్టించి అతడు పడుకోవడానికి మంచం, బల్ల, పీఠ, దీపస్తంభం అన్నీ కూడా మనం అందులో ఉంచుదాం, అతడు వచ్చినప్పుడల్లా అందులో విశ్రాంతి తీసుకుంటాడండి అని చెప్పి ఒప్పించి మరి గదిని కూడా కట్టించింది. తన డబ్బును దైవజనుని అవసరం కోసం ఆమె వాడటం జరిగింది. వారి సొంత అవసరాల కోసమే కాకుండా అతిథి ప్రియత్వాన్ని చూపిస్తూ అతిథి ప్రియులుగా ఉంటూ, తర్వాత అతిథి ప్రియులుగా మాత్రమే కాకుండా వారు రెస్ట్ తీసుకోవడానికి సేదతీరునట్లుగా ఒక గదిని కట్టించి మరి అందులో కావలసిన సామాగ్రిని ఉంచి వారు సేదతీరునట్లుగా ఆమె ప్లాన్ వేసింది, సక్సెస్ఫుల్గా జరిగించింది. అందుచేత ఆమె గ్రేట్ ఉమెన్గా నిలబడింది. చెప్పండి, ఎలాగంట? గొప్ప స్త్రీగా ఆమె చెప్పబడింది. అందరూ ఘనత వహించిన వారుగా పేరు తెచ్చుకోలేరు, డబ్బు ఉన్నంత మాత్రాన గొప్పవారిగా నిలబడలేరు. ఆ డబ్బు చేత చేయవలసిన పనులు చేయడం చేత వారు గొప్పవారుగా నిలబడతారు. కాబట్టి ఈమె ఆతిథ్యము ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా తక్కువైపోతుంది. పరిచర్యలో కష్టపడుతున్న దైవజనుడిని పిలిచి ఆమె ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఇవ్వటం అనేది చాలా తక్కువ. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసి సంఘ అధ్యక్షుడు ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడో చూడండి. సంఘ అధ్యక్షుడు అంటే సంఘములో వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించేవారు, వారితో మాట్లాడుతున్నాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడగువాడు, చూడండి, అధ్యక్షుడు అంటే సంఘాన్ని నడిపించే వ్యక్తి నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. చెప్పండి, ఏ ప్రియుడు అంట? అతిథి ప్రియుడు.
అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిని ప్రేమించి చక్కగా వారికి భోజన ఏర్పాట్లు చేయాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అధ్యక్షుడగువాడు అతిథి ప్రియుడుగా ఉండాలి. తన ఇంటికి అతిథులుగా వచ్చిన వారికి ఏర్పాట్లు చేసేటటువంటి ఇష్టత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 2 తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది. అంటే 7వ వచనం చూద్దాం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు అంటే సంఘాధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును. చెప్పండి, ఎలాగుండాలంట? అతిథి ప్రియత్వము కలిగి. సంఘనాయకుడు అతిథి ప్రియత్వము కలిగి ఉండాలి అని. ప్రతి నెల 1 నుంచి 10వ తారీఖు వరకు ఖచ్చితంగా కొంతమంది దైవ సేవకులు మా ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తారు. ప్రతి నెల 1 నుంచి 10 తారీఖు లోపులో ఖచ్చితంగా వస్తారు. వారికి మాకు కలిగిందే అతిథి ప్రియత్వాన్ని చూపుతూ చక్కగా ప్రార్థన చేసిన తర్వాత కానుక పెట్టి పంపిస్తాం. ఇలా దేవుని సన్నిధిలో సంఘనాయకుడు అతిథి ప్రియత్వాన్ని కలిగి ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సంఘనాయకుడేనా అతిథి ప్రియత్వాన్ని చూపించేది? సంఘ బిడ్డలు చూపనక్కర్లేదా? అతిథి ప్రియులుగా సంఘ బిడ్డలు ఉండక్కర్లేదా అని అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి, ఆతిథ్యము చేయ మరచిపోకుడి అని సంఘ బిడ్డలతో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, చెప్పండి, ఎవరంట వీళ్ళు? సంఘ బిడ్డలు, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి విశ్వాసులు. ఇలాంటి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి. ఏంటి ఆ సహోదర ప్రేమ? ఆతిథ్యము చేయ మరువకుడి, కొందరు ఎరుగకయే దేవదూతలకు దాని వలన ఆతిథ్యము చేసిరి. అంటే ఇది ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు 3 దేవదూతలుగా దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు మనుష్య రూపంలో వస్తారు. వాళ్ళు మనుషులుగా అనుకుని అబ్రహాము శారాలు ఏం చేస్తారు అంటే ఆతిథ్యాన్ని ఇస్తారు వాళ్ళకి. కానీ వాళ్ళు దేవదూతలు. వాళ్ళు మనుషులు అనుకుని ఆతిథ్యం ఇస్తే దేవదూతలకు పెట్టిన సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆతిథ్యము చేయ మరిచిపోకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అన్నట్లు అబ్రహాము శారాలు ఎరుగకయే ఆతిథ్యం దేవదూతల కోసం చేశారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరుస్తూ మనం ఏం చేయాలి? ఆతిథ్యము చేయ మరిచిపోకూడదు. చెప్పండి, ఏం చేయ మరిచిపోకూడదు? ఆతిథ్యం చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఆతిథ్యం చేయాలంటే ఆహార వస్తువులు కొనాలి, ఖర్చు పెట్టాలి. ఇదంతా మనకు అవసరమా అని అనుకుంటే దేవుని దీవెనలు పోగొట్టుకుంటాం. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సనుగు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యము చేయుడి. చెప్పండి, ఎలా చేయకుండా? సనగకుండా, గొనగకుండా, దుఃఖపడకుండా, బాధపడకుండా, అసంతోషంగా ఉండకుండా మీరు ఒకరికొకరు ఆతిథ్యము చేయండి. ఒకరికొకరు చక్కగా మీకు దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు లేని వారికి దానిని పంచిపెట్టాలి. సహోదరులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం మరిచిపోకూడదు. ఆతిథ్యం పెట్టడానికి సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. సంతోషముతో, ప్రేమతో ఆతిథ్యము చేయాలి. అలా చేయడం ద్వారా కొన్నిసార్లు దేవదూతలే మనుషుల రూపంలో మన ఇంటికి రావచ్చు. కొన్నిసార్లు మనం మనుషులకు పెట్టడం ద్వారా దేవుడు తనకు పెట్టినట్టుగా మాట్లాడిన సందర్భాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిల అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ ఒక రాజు సింహాసనాసీనుడై గొర్రెలలో నుంచి మేకలను వేరు చేసి
మేకలను ఎడమవైపు గొర్రెలను కుడివైపు ఏర్పరిచి, అప్పుడు కుడివైపునున్న వారిని చూచి, గొర్రెలను చూచి అంటాడు, తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉండుట నీకు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనడు చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి వైండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. చూడండి, మిక్కిలి అల్పులైన ఒక సహోదరునికి ఆతిథ్యము వారు చేయగా దేవుడు తనకు చేసినట్లుగా ఎంచుకుంటున్నాడు. చెప్పండి, ఎవరికి చేసినట్లుగా? మనము సహోదరునికి ఆతిథ్యం చేస్తున్నాం, కానీ దేవుడు నాకు చేస్తున్నారు మీరు అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి సహోదరులకు చేయడం ద్వారా తెలియకుండానే కొన్నిసార్లు దేవదూతలకు ఆతిథ్యం చేసినట్లు అవుతుంది, తెలియకుండానే కొన్నిసార్లు దేవునికి ఆతిథ్యం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ గొర్రెలు అంటే రక్షించబడిన విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి విశ్వాసులు. వీరితో అంటాడు, దిగంబరినై ఉండగా మీరు బట్టలు ఇచ్చారు, చెరసాలలో ఉండగా పలకరించారు, రోగినై ఉండగా పరామర్శించారు. ఇలా పలుకుతుంటే వాళ్ళు అంటారు, ఎప్పుడయ్యా నువ్వు దిగంబరుడు అయిన చూసి బట్టలు ఇచ్చాము, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉండగా పలకరించడానికి వచ్చాము, ఎప్పుడు 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 అని అంటుంటే, నీ కళ్ళ ముందు కనబడే అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మానవులకు పెట్టుట ద్వారా దేవుడు తనకు పెట్టడంతో పోల్చుకుంటున్నాడు. చూడండి ఇక్కడ. కాబట్టి ఆతిథ్యం మనము మరిచిపోకూడదు. ఆతిథ్యం చేయటానికి సంతోషంతో, సణుగుకోకుండా, గొణుగుకోకుండా, ప్రేమతో, సంతోషంతో, హ్యాపీగా, చక్కగా మనం చేయాలి. అప్పుడు దాని బ్లెస్సింగ్స్ మనం పొందుతాం, దాని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అది ఊరికనే మరిచిపోబడదు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, పరిశుద్ధులైన సహోదరులకు ఉపచారం చేయడం దేవుడు చూసి ఆ ప్రేమను మరిచిపోవటానికి అన్యాయస్తుడు కాడు అట. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు ఆ ప్రేమను, ఆ ఆతిథ్యాన్ని, ప్రేమతో ఇవ్వటాన్ని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. వారికి సహాయం చేయడాన్ని దేవుడు ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఘనురాలైనటువంటి షూనేమీయురాలు, చెప్పండి ఎవరివిడా? ఘనురాలైనటువంటి షూనేమీయురాలు. ఈమె దైవజనునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడింది. దైవజనునికి విశ్రాంతి కోసం గది కట్టించి అందులో తగిన సామాగ్రి పెట్టడానికి ఇష్టపడింది. ఆ దైవజనుడు మంచివాడు, గొప్పవాడు అని గ్రహించి దేవుని నామాన్ని గణపరచునట్లుగా ఆమె సిద్ధపరచబడింది. దేవుడు ఆమె ద్వారా దైవజనునికి సహాయం చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఆమె గొప్ప స్త్రీ అనిపించబడింది. చెప్పండి, ఏ స్త్రీ? ఏ గ్రేట్ ఉమన్. ఇందులో ఈ 8, 9, 10 వచనాల్లో ఒక గొప్ప స్త్రీని మనం చూస్తున్నాం. రెండవది 4వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలలో ఏ గ్రేట్ గిఫ్ట్ చూస్తున్నాం. చెప్పండి, ఏంటంట? ఏ గ్రేట్ గిఫ్ట్, గొప్ప బహుమానం. దేవుడు ఆమె పట్ల చేసినటువంటి పనిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి? 11వ వచనం నుంచి, తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి పరుండెను. తరువాత పిమ్మట అతడు తన దాసుడని గేహజీని పిలిచి
ఆ శూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. నేను చెప్పండి, ఎక్కడ కాపురం ఉన్నానంటుంది? అంటే అతడు ఆమె రూమ్లో పడుకున్నప్పుడు, సరే ఈమె ఎప్పుడు భోజనం ఏర్పాటు చేస్తుంది, వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా, పైగా ఇప్పుడు రూమ్ పైన రూమ్ కూడా కట్టించింది, ఎంత శ్రద్ధాభక్తులు మన పట్ల చూపటానికి ఏదైనా అవసరతలో ఉందేమో అని ఆమెను పిలిచి, మా యందు ఎంత శ్రద్ధాభక్తులు చూపుతున్నావు, నీ గూర్చి రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా మాట్లాడవలెనా? అంటే ఎలీషాకు రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నేరుగా మాట్లాడే చొరవ ఉంది. అతడు దేవుని ప్రవక్త, దేవుని వర్తమానాన్ని రాజుకు సైన్యాధిపతికి ఎప్పుడు తెలియచేసే చొరవ అతనికి ఉంది కాబట్టి మాట్లాడవలెనా అని అన్నప్పుడు ఆమె నెమ్మదిగా అంటుంది, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను. అంటే నా అవసరం తీర్చుకోవటానికి మీకు సహాయం చేయలేదు నేను అని ఆమె మాట్లాడుతుంది. ఆమె అవసరం తీర్చుకోవటానికి దైవజనుడికి సహాయం చేయలేదు. రాజుతో సైన్యాధిపతితో చొరవ ఉన్న దైవజనుడు కాబట్టి ఈయనను మంచి చేసుకుని ఆ రాజుతో సైన్యాధిపతితో ఏదో మాట్లాడించి మన పని మనం జరిగించుకుందాం అన్న ఆలోచనతో ఆమె లేదు. ఆమె బలవంతంగానైనా లేకపోతే ఏ రీతిగానైనా వీరితో పనులు చేయించుకునే స్థితిలో లేదు. ఆమె ప్రేమతోనే దేవునికి పరిచర్య చేయాలనుకుంది కాబట్టి దైవజనునికి పరిచర్య చేస్తుంది. అంతే తప్ప అవసరాలు తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఆమె ఏమీ చేయట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. 14వ వచనం చూద్దాం. ఎలీషా ఆమె, నేనేమి కోరుచున్నదని వాని అడుగగా, గేహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమె పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. చూడండి, గేహజీ నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను, నాకేమీ అక్కర్లేదంటుందండి. అంటే ఇంకా ఏమి చెయ్యగోరుతుంది అని అన్నప్పుడు గేహజీ ఆమె అవసరాన్ని చెప్తాడు. ఆమె బహు ధనవంతురాలు, కానీ ఆమెకు పిల్లలు లేరండి. భర్త ముసలివాడైన భర్త ద్వారా పిల్లలను కంటానన్న నమ్మకం ఆవిడికి లేదు. ఆ అవసరత ఆవిడికి ఉంది. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలు లేకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత ఆస్తి ఉంది, ఎంత సంపాదించారు అని అడగరు. మీకు పెళ్ళయిందా, పెళ్ళైతే పిల్లలు ఉన్నారా లేరా అని అడుగుతారు. అబ్రహాముకు దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇచ్చేశాడు, సంతానం ఇవ్వలేదు. నీ బహుమానం అత్యధికమగునని దేవుడు చెప్పినప్పుడు దేవుడితో అంటాడు, నువ్వు నాకు ఎంత ఇస్తే మాత్రం, ఎంత ఆశీర్వదిస్తే మాత్రం లాభం ఏంటి? దమస్కు ఎలియాజరే నా ఇంటి పెద్ద కొడుకు అవుతాడు కదా, నాకు నువ్వు సంతానం ఇవ్వలేదు కదా తండ్రి అని దేవునితో అబ్రహాము మాట్లాడతాడు బాధగా. ఇన్నిచ్చావు కానీ సంతానం ఇవ్వలేదు అని. సంతానం ఇవ్వకపోతే అంతా లోటే. సంతానం ఇస్తే అప్పుడు ఆశీర్వాదం సంపూర్ణమవుతుంది. అబ్రహాముకు ఎంతో ఆస్తిపాస్తులు ఇచ్చినప్పటికీ పిల్లలతో అతనికి అది సరికాదు, సమానం కాదు. కాబట్టి పిల్లలు ఇచ్చిన తర్వాత అబ్రహాము సంతోషం పరిపూర్ణమైంది. అలా ఈమె ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ధనవంతురాలైనప్పటికీ సంతానలేమితో బాధపడుతుంటే దైవజనుడు వచ్చి అన్నాడు, అమ్మా మరుసటి సంవత్సరం ఈ రోజుకి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని అన్నప్పుడు ఆమె అంటుంది, నీ దాసురాలైన నాతో అలా చెప్పవద్దు, నీవు అబద్ధమాడవద్దు అని అంటుంది. ఎందుకంటే నా భర్త ముసలివాడు, ఈ ముసలివాని వలన పిల్లలు పుట్టడం అసాధ్యం, కాబట్టి నాతో అబద్ధం ఆడవద్దు అని అంటుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఉందా చెప్పండి? 90 సంవత్సరాల శారా, 100 సంవత్సరాల అబ్రహామును దేవుడు దీవించి సంతానం ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చాడా లేదా? అలాగే మరి 100 సంవత్సరాల అబ్రహాముకు దేవుడు ఇచ్చినప్పుడు అంత వయస్సు లేనటువంటి ఈ వృద్ధుడికి దేవుడు సంతానం ఇవ్వలేకపోవడం ఏంటి? ఆమె అబద్ధం ఆడవద్దని చెప్పినప్పటికీ ఎలీషా ఖచ్చితంగా చెబుతున్నాను, వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని అతడు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 17వ వచనం నుంచి చూద్దాం. చూడండి,
పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చెప్పండి, ఎవరిని కన్నది? దేవుడు ఆమెను ప్రేమించి ఆమెను దీవించి చక్కటి బహుమానాన్ని ఇచ్చేశాడు. చెప్పండి, ఎవరిని ఇచ్చేశాడు? చక్కటి బహుమానం. అందుకే గ్రేట్ గిఫ్ట్ దేవుని చేత ఆమెకు ఇవ్వబడింది. ఆమె గ్రేట్ ఉమెన్, గొప్ప స్త్రీ. అలాగే గొప్ప బహుమానాన్ని దేవుని నుండి పొందుకుంది. ఎందుకని అంటే ఆమె తనకు కలిగినటువంటి ఆస్తిలో కొంత ఖర్చు పెట్టి దైవజనుని పరిచర్య కోసం వాడటం, దైవజనుడు విశ్రాంతి తీసుకోవడానికి గదిని కట్టించి డబ్బు ఖర్చు పెట్టడం, ఇదంతా దేవుడు చూసి ఆమెను కరుణించినట్టున్నాడు. ఆమెను కరుణించి ఆమెకు సంతాన ప్రాప్తి కలుగ చేశాడు. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది 4వ అధ్యాయం 18 నుంచి 28వ వచనం వరకు ఏ గ్రేట్ సారో, ఒక గొప్ప బాధ ఆమెకు కలిగింది, గొప్ప దుఃఖం కలిగింది. ఏమిటి ఆ దుఃఖం చూస్తే, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకుని ఉండి చనిపోయెను. చూడండి, పిల్లవాడు కొంచెం పెద్దవాడయ్యాడు. పొలం వెళ్ళాడు వాళ్ళ నాన్నగారితో పాటు. ఆ పొలంలో తలకు ఏదో బాధ వచ్చేసింది. నాన్నగారు, నా తల బాగా బాధ వచ్చేస్తుందని ఏడుస్తుంటే పనివాడిని పిలిచి, వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో వీడిని అని పంపించేశాడు. ఆ పనివాడు ఆ బిడ్డ తల్లి దగ్గరకు తీసుకొచ్చి దించి వెళ్ళిపోతాడు. ఈ బిడ్డ తల్లి కాలు మీద పడుకుంటాడు. పడుకుని మధ్యాహ్నానికి చనిపోతాడు. ఇప్పుడు చూడండి ఎంత బాధ. పిల్లలు లేరు అనుకున్నంత లేదు, అంతసేపు లేదు. పిల్లోడు పుట్టేశాడు, పెరిగి పెద్దవాడైపోయాడు, చనిపోయాడు కూడా. పిల్లలు చనిపోవడం అంటే మామూలు బాధ? చెప్పండి, తల్లిదండ్రులకు వారి కళ్ళ ముందు పిల్లలు చనిపోవడం అంటే మామూలు బాధ? ఎంత గొప్ప బాధ అది! తీరని దుఃఖం, ఎవరూ తీర్చలేని బాధ అది. ఆమె అంత బాధతో ఉన్నప్పుడు భర్తకు ఫోన్ చేసి, లేదా అంటే అప్పుడు ఫోన్ లేవనుకోండి, కబురంపి బిడ్డ చనిపోయాడు అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. భర్తకు కబురంపి ఒక గాడిదను, ఒక పనివాణిని నా కోసం సిద్ధపరచు, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. ఈ పిల్లవాడిని ఆ పైన గది దైవజనుడి కోసం కట్టించింది కదా, ఆ గదిలో ఉన్న దైవజనుడు పడుకునే మంచం మీద పడుకోపెట్టేసి భర్తకు కబురంపింది, ఒక పనివాడిని గాడిదను పంపించండి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు భర్త అంటాడు, ఇప్పుడు నేడు అమావాస్య అయినను విశ్రాంతి అయినను కాదు కదా, ఎందుకు అతన్ని కలవాలనుకుంటున్నావు అంటే, ఇశ్రాయేలీలకు అమావాస్య రోజు సమాజముగా కూడి దేవుని స్తుతించి ఆరాధించే అలవాటు కలదు. విశ్రాంతి దినమందు సమాజముగా కూడి దేవుని ఆరాధించే అలవాటు కలదు. అమావాస్య నాడు పండుగ ఆచరించేవారు వాళ్ళు. కాబట్టి సమాజముగా వారు కూడితే నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, ఎందుకు వెళుతున్నావు అంటే, భర్తకు కూడా బిడ్డ చచ్చిపోయాడు అన్న విషయం చెప్పడానికి ఇష్టం లేదు. చెప్పిన కాడి నుంచి ఏముంది, బిడ్డ చచ్చిపోతే ఏం చేయగలం, ఇంకా బరిల కార్యక్రమం చేపిద్దామని అంటాడని మొత్తానికి ఏదో ఊహించుకుంది. కాబట్టి బిడ్డ చచ్చిపోయాడండి అని భర్తకు చెప్పలేదు. చెప్పకుండా ఈమె గాడిదకు గంత కట్టించి గాడిద మీద కూర్చుని పనివారితో చెబుతుంది, నేను ఆపమని స్లోగా నడపమని చెబితేనే తప్ప నువ్వు నెమ్మదిగా పోనివద్దు అని చెప్పి ఆమె త్వర త్వరగా అక్కడి నుంచి కర్మేలు పర్వతం ముందున్న దైవజనుని దగ్గరికి వచ్చేసింది. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూన్యమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఆమె అల్లంత దూరాన ఉండగానే దైవజనుడు పసిగట్టేశాడు, శూన్యమీయురాలు వస్తుంది, మొత్తానికి ఏదో పనుండి వస్తున్నట్టుంది. కాబట్టి గేహజీ, నువ్వు త్వరగా పరిగెత్తుకుని పోయి నీవు నీ భర్త నీ బిడ్డ క్షేమంగా ఉన్నారా అని అడిగిరా అని అంటే, గేహజీ పరిగెత్తుకుని వెళ్ళి ఆమె అడుగుతాడు. ఆమె గేహజీతో కూడా చెప్పాలని లేదు, ఎందుకంటే గేహజీ మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. అందుచేత గేహజీకి బిడ్డ చనిపోయాడన్న విషయం చెప్పలేదు. మేము సుఖంగానే ఉన్నాం అని చెప్పి పరిగెత్తుకుని వచ్చి దైవజనుని కాళ్ళ మీద పడిపోయింది. దైవజనుని కాళ్ళ మీద పడగానే గేహజీ వచ్చి
కాళ్ళు పట్టుకుంటున్నావేంటని ఆమెను బయటికి పంపించబోయాడు. అప్పుడు దైవజనుడు అంటాడు, ఆమె చాలా దుఃఖంలో ఉంది, ఆమె ఏదో బాధతో ఉంది, ఈ విషయం దేవుడు నాకు మరుగు చేసేశాడు, బయలుపరచకుండా మరుగు చేశాడు, నువ్వు ఆమెను విడిచిపెట్టు అని చెప్పగానే గెహజీ ఆమెను వదిలేస్తాడు. అప్పుడు ఆమె దైవజనుడితో ఒక మాట అంటుంది. ఏమని అంటే, అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. 28వ వచనం, నాకు బిడ్డ కావాలండి, బిడ్డ పుట్టేలా మీరు ప్రార్థన చేయండి అని నేను అన్నానా? నన్ను భ్రమ పెట్టొద్దు అని చెప్పాను కదా. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు, ఆమె చెప్పకుండానే ఆ బిడ్డకి ఏదో అయిందని ఎలీషా అర్థం చేసుకున్నాడు. ఎలీషాకి అర్థమైపోయింది చచ్చిపోయాడని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈమె ఎంత గొప్ప బాధతో, ఆమె ఎంత విలవిల్లాడిపోతుందో చూడండి. గొప్ప బాధను అనుభవిస్తుంటే ఆ గొప్ప బాధలో ఆమె గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించిందండి. చెప్పండి, ఎలా జీవించింది? గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కనుపరిచే మాట ఏమిటంటే 21వ వచనంలో, అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, చెప్పండి, పిల్లవాడిని ఎక్కడ పడుకోబెట్టింది? దైవజనుని మంచం మీద. దైవజనుని మంచం మీద పడుకోబెడితే మాత్రం బతుకుతారా అని ఆమె అనుకోలేదు. చచ్చిపోకముందే ఏదన్నా ప్రయత్నాలు చేయాలి, కానీ చచ్చిపోయిన తర్వాత చేసేది ఏముంది? తిరిగి మనుషులను మనం తీసుకురాలేం అని అంటాం కదా. అలా అనుకోలేదు ఆమె. ఆమె ఎంత దుఃఖం అనుభవించిందో అంత గొప్ప విశ్వాసాన్ని కనుపరిచింది. పిల్లవాడిని దైవజనుని మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి గాడిదకు గంత కట్టించి వెంటనే వెళ్ళిపోయింది. దైవజనుడిని ఇంటికి రప్పించాలి, దైవజనుడితో మా పిల్లవాడికి ప్రార్థన చేయించాలి, దైవజనుడు ప్రార్థన చేయగా నా బిడ్డ బ్రతుకుతాడు అన్న విశ్వాసాన్ని ఆమె హృదయంలో కనుపరిచింది. గొప్ప దుఃఖం, గొప్ప బాధ మనకు కలుగుతాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు గొప్ప కార్యాలు చూడాలి అంటే మనం ఏం చేయాలి? గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? గొప్ప విశ్వాసాన్ని. గొప్ప విశ్వాసం లేని చోట గొప్ప కార్యాలకు తావులేదు. యేసు ప్రభువు కూడా ఎంతో మంది విశ్వాసం ఉన్న వారిని స్వస్థపరిచాడు. కొన్ని చోట్ల ఉంటుంది, వారి అవిశ్వాసం వలన అక్కడ ఎక్కువ కార్యాలు ప్రభు చేయలేకపోయేను అని. చెప్పండి, దేని మూలాన? వారి అవిశ్వాసం కారణంగా. హృదయంలో నమ్మకం లేకపోతే దేవుడు తన కార్యాన్ని జరిగించడు. గొప్ప బాధను దేవుడు తీసివేయలేడు, గొప్ప దుఃఖాన్ని కనుమరుగు చేయలేడు. దేవుని కార్యం మన ఇంట్లో జరగాలి అంటే గొప్ప విశ్వాసంతో మనం బ్రతకాలి. గొప్ప దుఃఖంలో కృంగిపోతే శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావని సామెతల గ్రంథకర్త వ్రాస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మరేం చేయాలి? ఆ బాధలోనే, ఆ దుఃఖంలోనే, ఆ శ్రమలోనే, ఆ వేదనలోనే గొప్ప విశ్వాసం హృదయంలో కలిగి జీవించాలి. గొప్ప విశ్వాసం హృదయంలో కలిగి మనం బ్రతకాలి. దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. దేవుడు మన ఇంట్లో గొప్ప కార్యం చేసే ముందు, మన ఒంటిలో గొప్ప కార్యం చేసే ముందు మనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని దేవుడు సురఫెనికే వంశస్థురాలైన స్త్రీతో చెబుతాడు. నీవు కోరినట్టే నీకు అగును, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీ కుమార్తె బాగుపడిపోయింది అని చెప్పేశాడు దేవుడు. విశ్వాసం ఎవరిలో ఉందో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచెను, నిన్ను స్వస్థపరిచెను, నువ్వు సమాధానము గలదానవై పొమ్ము అంటూ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీకి దేవుడు జవాబిచ్చాడు. కాబట్టి వీళ్ళందరూ విశ్వాసముతోనే క్రియలు జరిగించారు. విశ్వాసపు క్రియలు జరిగించగా క్రియలతో కూడిన విశ్వాసం వారి జీవితాలలో గొప్ప అద్భుతాన్ని జరిగించడం జరిగింది. హల్లెలూయా. ఈమె గొప్ప దుఃఖములో గొప్ప విశ్వాసం కలిగి జీవించింది. చెప్పండి, ఎలా జీవించింది? ఈమె గొప్ప స్త్రీ, గొప్ప బహుమానాన్ని దేవుని నుంచి పొందుకుంది, గొప్ప బాధను అనుభవించింది, గొప్ప దుఃఖములో గొప్ప విశ్వాసాన్ని అనుసరించింది. ఇలాంటి విశ్వాసమే నీ గుండెలో, నా గుండెలో సుస్థిరంగా ఉండాలి. చెప్పండి, ఎలాగుండాలి? సుస్థిరంగా, చంచలంగా ఉండకూడదు. కొంతకాలం విశ్వాసం, కొంతకాలం అవిశ్వాసం, కొంతకాలం విశ్వాసం, కొంతకాలం అవిశ్వాసం అన్నట్లుగా ఉండకూడదు. కొంతకాలం దేవుడంటే నమ్మకం, కొంతకాలం దేవుడంటే నమ్మకం లేకపోవటం అన్నట్లుగా ఉండకూడదు. ఎప్పుడు
మనం రోగంతో బాధపడుతున్నా, రోగంతో బాధపడకపోయినా, అప్పులు ఇంట్లో ఎక్కువైపోయినా, అప్పులు ఇంట్లో లేకపోయినా, బాధ గుండె నిండా నిండిపోయినా, ఆనందంతో గుండె నిండిపోయినా, దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఎలాంటి విశ్వాసం? విశ్వాసమందు మీరు స్థిరులు కావాలి అని అపోస్తలులు విశ్వాసులను బలపరిచినట్లు అపోస్తల కార్యాలు 14:22 మనం చదవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరించారు అక్కడ. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసాన్ని హృదయంలో పెట్టుకుని ఆ విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఎప్పుడు విశ్వాసాన్ని మనం కోల్పోవడం అనేది జరగకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈమె గొప్ప స్త్రీ, గొప్ప బహుమానాన్ని దేవుని నుంచి పొందుకుంది, గొప్ప దుఃఖాన్ని అనుభవించింది. గొప్ప దుఃఖాన్ని అనుభవించినప్పుడు గొప్ప విశ్వాసంతో బ్రతికింది. చెప్పండి, ఎలాంటి విశ్వాసంతో? గొప్ప విశ్వాసంతో బ్రతికింది. ఆమె గొప్ప విశ్వాసంతో బ్రతకటం ద్వారా ఇప్పుడు 4వ అధ్యాయం 29 నుంచి 37 వరకు ఏ గ్రేట్ మెరాకిల్ ఆ ఇంట్లో జరిగింది. ఒక గొప్ప అద్భుతం ఆ ఇంట్లో జరిగింది. చెప్పండి, ఏం జరిగింది? గొప్ప అద్భుతం. 29వ నుంచి, అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గేహజీని పిలిచాడు, నీవు నా దండం తీసుకుని వెళ్ళు. నువ్వు వెళుతున్నప్పుడు ఎవరైనా నమస్కారం చేస్తే వారికి ప్రతి మర్యాద చేయొద్దు. నువ్వు దండం పట్టుకుని వెళ్ళిపోయి ఆ కుమారుడి మీద పెట్టు, బ్రతుకుతాడని చెప్పాడు. గేహజీ దండం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈమెకు గేహజీ మీద నమ్మకం లేదు. ఈ దైవజనుడు అయిన నీవే నా ఇంటికి రావాలి, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పింది. ఈ మాట ఎలీషాకు చెబితే ఎంత ఆ పట్టు ఉంటుందో అతనికి బాగా తెలుసు. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నిన్ను విడువను అన్న మాట ఎలీషాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇతడు తన గురువు దగ్గర అదే మాట మూడు సార్లు మాట్లాడాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, ఏలియా అంటాడు, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా అందుకు అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణము చేసిరి. 4వ వచనం చూద్దాం. చూడండి, అందుకు పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని అనెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. 6వ వచనం చూద్దాం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇదే మాట తన గురువు గారైన ఏలియాతో ముమ్మారు మాట్లాడాడు ఎలీషా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత ప్రేమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత ఆసక్తి ఉంటే ఆ మాట మాట్లాడతారో ఈ ఎలీషాకు బాగా తెలుసు. ఈ స్త్రీ కూడా సేమ్ అదే వర్డ్, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడిచిపెట్టనని చెప్పగానే అతనికి తన గురువు గారితో తాను చెప్పుకున్న మాట బాగా గుర్తొచ్చింది. ఈమె నేను వెళ్ళకపోతే వదిలిపెట్టేటట్టు లేదని చెప్పి ఆమెతో పాటు అతడు కూడా పోయెను. గేహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వారు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టుబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండిగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీద, తన కళ్ళు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒక్కసారి తిరిగి నడిచి. చూడండి, ఇదేంటంటే ఎలీషా మొత్తానికి బయలుదేరాడు.
ఈ లోపల గెహజీ వచ్చి, ఏమండి వెళ్ళాను కానీ కర్ర బిడ్డ మీద పెట్టాను, బిడ్డ ఏమీ మేలుకోలేదు, అతనిలోనికి జీవం రాలేదు, కదలట్లేదు బిడ్డ అని చెప్పగానే ఎలీషా వచ్చి చూస్తాడు. అతడు చనిపోయి మంచం మీద పరుండి పెట్టబడ్డం చూశాడు. చూసి ఆ బిడ్డ మీద పారచాల్చుకుని పడుకున్నాడు. ఎందుకని తన మీద పడుకున్నాడు అంటే తన గురువు గారిని ఫాలో అవుతున్నాడు. తన గురువు గారైన ఏలియా ఇలాగే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఆఖరి వచనాల్లో సారెపతు గ్రామంలోని విధవరాలు అతనిని పోషిస్తుంది కదా, ఆ విధవరాలు కుమారుడు చనిపోవడం చూసి ఆ బిడ్డ మీద తాను అలాగే చాచుకుని పడుకుని ముమ్మారు, దేవా ఈ బిడ్డ మీదకు కీడు రప్పించావా, నాయన ఈ బిడ్డను బ్రతికించు అని ముమ్మారు ఏలియా ప్రార్థించగానే ఆ బిడ్డకు దేవుడు జీవమిచ్చి బ్రతికించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం దేవుడా. దానిని ఫాలో అవుతాడు ఇతను కూడా. నా గురువు గారు అలా చేశారు కాబట్టి నేను చెయ్యాలని చెప్పి మొత్తానికి బిడ్డ మీద అతడు చాచుకుని పడుకుని ఒకసారి ప్రార్థన చేస్తాడు. మరలా దిగి గదిలో అటు ఇటు తిరిగి మరలా అతని మీద పడుకుని చాచుకుని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు బిడ్డలోనికి వేడి వచ్చింది, జీవం వచ్చింది. 7 సార్లు తుమ్మి అతడు లేచి కూర్చున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తుమ్మటం కూర్చి ఇక్కడ ప్రత్యేకత మనకైతే తెలియదు. ఒకవేళ ఆ బిడ్డ ఊపిరితిత్తులలో ఏదైనా జబ్బు ఉంటే, విషమైనది ఉంటే, ఆ విషపూరితమైనది దేవుడు తొలగించే పద్ధతి ఈ తుమ్ము ద్వారా చేస్తుండొచ్చు. మొత్తానికి ఏదన్నా కానీ 7 సార్లు తుమ్మి అతడు లేచి కూర్చున్నాడు. దేవుడు ఆ ఇంట్లో గొప్ప మిరాకిల్ జరిగించాడు చూడండి. ఎందుకని ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉంది కదా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని దేవుడు చెప్పినట్లుగా ఆమె గొప్ప విశ్వాసమే ఆ ఇంట్లో గొప్ప మిరాకిల్ జరిగేలా చేసింది. ప్రియులారా, మనం కూడా గొప్ప విశ్వాసంతో జీవిస్తుంటే గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తాం మన ఇంట్లో, మన జీవితంలో. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు చదివి చూడగలం. విశ్వాసం లేనప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూడలేం. కాబట్టి విశ్వాసంతో బ్రతకడం నేర్చుకుందాం. క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. చెప్పండి, ఏ విశ్వాసం అంటే నాకు దేవునికి నా విశ్వాసం ఉందో లేదో తెలుసు అన్నట్లుగా ఊరుకుంటే సరిపోదు. ఎదుటి వారికి కూడా నీ విశ్వాసపు క్రియలు కనబడాలి. క్రియలు లేనిదైతే విశ్వాసం ఒంటిగా ఉండి చచ్చినదవుతుంది అని యాకోబు తన పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. క్రియలు లేని విశ్వాసం మృతము అని తను చెప్తాడు. అలా కాకుండా క్రియలు కలిగిన విశ్వాసం గొప్ప కార్యాలను మనం చవిచూచేలా చెయ్యగలదు. కాబట్టి ఇక్కడ చూడండి 36వ వచనం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు అతడు గేహజీని పిలిచి ఆ శూన్యమీరాలను పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకునుమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. చూడండి, ఆమె సాష్టాంగపడి నమస్కారం చేసి జీవముతో ఉన్న తన కుమారుణ్ణి, బ్రతికిన తన కుమారుణ్ణి ఎత్తుకుని వెళ్ళిపోయింది సంతోషంతో. ఆమె విశ్వాసంతో చచ్చిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించుకున్నది. ఇదే మాట పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో రాస్తాడు. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందితిరి. చూడండి, మరలా పొందిరి. ఎవరు? స్త్రీలు. ఏ స్త్రీలు? అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. చెప్పండి, ఏ జాబితా అది? విశ్వాస వీరుల జాబితా. విశ్వాసం ఉంచిన వారిని గూర్చి వ్రాయబడింది. స్త్రీలు అంటే ఇక్కడ ప్రభువునందు విశ్వాసం ఉంచిన స్త్రీలు. ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచిన స్త్రీలు పునరుత్థానము వలన మృతి నొందిన తమ వారిని తిరిగి పొందిరి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడు పొందారు? ఎవరు పొందారు? ఎంతో మంది స్త్రీలు విశ్వాసం ద్వారా చచ్చిపోయిన తమ వారిని తిరిగి పొందారు. అలా పొందిన స్త్రీలలో ఈ శూన్యమీరాలు ఒక ఆవిడ చచ్చిపోయిన తన బిడ్డను విశ్వాసం ఉంచి తిరిగి మరలా మృతి నుండి బ్రతికించుకున్నది కదా. విశ్వాసానికి అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. ఇంకొంతమంది స్త్రీలు మరి శ్రేష్టమైన పునరుత్థానమును కోరి వారి చచ్చిపోయిన వారిని తిరిగి వారు పొందకుండా వదిలేశారట. కొంతమంది అయితే తిరిగి పునరుత్థానం పొందినట్లుగా, వారు తిరిగి బ్రతుకున్నట్లుగా విశ్వాసం ద్వారా కార్యం జరిగించుకున్నారు. ఈ స్త్రీ అందుకు ఉదాహరణ. విశ్వాసము చేత చనిపోయిన తన కుమారుణ్ణి
తిరిగి బ్రతికించుకున్నది. అంత గొప్ప కార్యం ఆ ఇంటిలో దేవుడు జరిగించాడు. ఎంతటితో ఈమె చరిత్ర ఎండ్ అయిపోదు. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు కూడా ఈమె చరిత్ర గురించి వ్రాయబడింది. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఏ గ్రేట్ ఒబీడియన్స్, ఏ గొప్ప విధేయత. చెప్పండి, గొప్ప విధేయత. గొప్ప స్త్రీ గొప్ప బహుమానం పొందింది, గొప్ప దుఃఖాన్ని అనుభవించింది, గొప్ప విశ్వాసముతో బ్రతికింది, గొప్ప అద్భుతాన్ని పొందుకుంది, ఇప్పుడు గొప్ప విధేయత చూపుతుంది. ఎలీషా ఆమెను పిలిచాడు. దేవుడు రానున్న 7 సంవత్సరాల్లో కరువు రప్పించబోతున్నాడు అని. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో కరువు ఎందుకు రప్పించాడు అని ఉందంటే, ప్రజల పాపమును బట్టి వారి దుర్మార్గాన్ని బట్టి. చెప్పండి, ప్రజల పాపమును బట్టి వారి దుర్మార్గాన్ని బట్టి దేవుడు వారికి కరువు రప్పించిన సందర్భాలు బైబిల్లో మనం పలుసార్లు చూస్తాం. కాబట్టి పాపం ఎక్కువైపోయింది, 7 సంవత్సరాలు వర్షం పడదు, కరువు వస్తుంది, నీవు నీ ఇంటి వారు ఎక్కడ ఉండుట అనుకూలమో అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పగానే, అరే ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి అని ఆమె ఆగిపోలేదు. ఇతడు దైవజనుడు, అతడు చెప్పింది నిజంగా జరుగుతుంది కాబట్టి చెప్పింది చెయ్యాలి అన్నట్లుగా గొప్ప విధేయత చూపించి తన ఇంటి వారందరినీ ఫిలిస్తీయ దేశానికి తీసుకెళ్ళిపోయి 7 సంవత్సరాలు అక్కడే వాసం ఉంది, అక్కడే నివాసం ఉంది. 7 సంవత్సరాలు అక్కడే బ్రతికింది. అలా 7 సంవత్సరాలు బ్రతికిన తరువాత తన దేశాన్ని దేవుడు కరుణించాడని చెప్పి తన దేశానికి తిరిగి వస్తుంది. మొత్తానికి ఆస్తిని ఎవరో ఆక్రమించుకోవడం, ఎవరో పండించుకోవడం ఏదో జరుగుతుంది. కాబట్టి రాజుగారి దగ్గరికి ఆ మనవిని చేయటానికి వచ్చింది ఈవిడ, తన ఆస్తి గూర్చి పొలములను గూర్చి చెప్పుకోవటానికి. ఈమె వచ్చేటప్పటికి రాజుగారు గేహజీని అడుగుతున్నాడు, ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు గూర్చి నాకు చెప్పు అని. గేహజీ రాజుగారితో ఒక బిడ్డను, చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించిన సందర్భం చెబుతున్నాడు. చెబుతూ ఉండగా ఈమె ఆ రాజుగారు కొలువులోనికి వచ్చింది, తన ఇంటిని గూర్చి తమ ఆస్తిని గూర్చి మనవి చేసుకోవడానికి. గేహజీ కళ్ళ ముందుకు రాగానే గేహజీ రాజుగారితో అంటాడు, రాజా, ఇప్పటి వరకు నేను చెప్పిన స్త్రీ ఈమె, ఎలీషా బ్రతికించిన బిడ్డ వీడే, అవునో కాదు అడిగి తెలుసుకోండి అని అంటాడు. రాజుగారు ఆ స్త్రీని అడిగితే ఆమె వివరంగా చెబుతుంది, అవునండి, దైవజనుడు వస్తూ పోతుండగా దైవభక్తి పరుడు అని చెప్పి అతనికి ఆతిథ్యం ఇచ్చి నేను ఇంటి మీద గదిని కట్టించి ఇవన్నీ చేసినప్పుడు అతడు నీకు వచ్చే సంవత్సరం బిడ్డ పుడతాడని చెప్పినప్పుడు బిడ్డ పుట్టాడు. తర్వాత బిడ్డ చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు అతడు పడుకున్న బిడ్డ మీద పడుకోబెట్టి అతనిని ఇంటికి రప్పించి ప్రార్థన చేయించుకున్నారు. అతడు ప్రార్థన చేయగా ఈ బిడ్డ బ్రతికాడు అని చెప్పగానే రాజుగారికి ఆమె మీద దయ పుట్టుకొచ్చింది. చెప్పండి, ఏం పుట్టుకొచ్చింది? దయ పుట్టుకొచ్చి అతడు చేసిన పని ఏమిటంటే, ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను. చూడండి, ఎవరు వాటిని ఆక్రమించుకున్నారో వారి దగ్గరకు అధిపతితో ఆమెను పంపించి మొత్తం సొత్తంతటిని 7 సంవత్సరాల్లో పంట పండినటువంటి ఆ పంటంతటిని యావత్తును రాజుగారి దయ కటాక్షము ఆమె ఎందుకు పొందినది అని అంటే, ఆమె దైవజనుడు చెప్పిన మాటకు లోబడటం చేత. చెప్పండి, ఎందుకు చేత? దైవజనుడు చెప్పిన మాటకు ఆమె లోబడటం చేత. లోబడి ఆ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉండి మరలా వచ్చి రాజుగారితో తన మనవి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఈ సన్నివేశం జరిగి రాజుగారు ఆమె మీద దయ చూపించి అధిపతిని పంపించి ఆమె తరపున మాట్లాడడం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు మనం గనురాలైన షూనేమీరాలు గురించి నేర్చుకున్నాం. ఆమె జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మనం కూడా ఆతిథ్యం మరిచిపోకూడదు. మనం కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాలి, గొప్ప విధేయతను కలిగి జీవించాలి. దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా దేవుని వాక్కుకు మనము ఖచ్చితంగా లోబడి బ్రతకాలి.
కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అందరికీ వస్తాయి. అయినంత మాత్రాన కృంగిపోతే చేతకాని వారంగా మిగిలిపోతాం. కష్టాలను చూచి కృంగిపోకూడదు. ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ధైర్యంతో, విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు విశ్వాసంతో వచ్చినప్పుడు, ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరినప్పుడు సమయోచిత సహాయం కొరకు ఆయన కృప చూపుతాడు అని హెబ్రీ పత్రిక 4:16 చదువుతున్నాం కదా. కాబట్టి విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి మనం పరిగెత్తుకుని వస్తే, ఆయన పాదాల దగ్గర ఒరిగి ప్రార్థన చేసుకుంటే, విశ్వాసంతో కూడిన ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆ గొప్ప దుఃఖాన్ని, గొప్ప కష్టాన్ని, శ్రమను దేవుడు విడిపించి గొప్ప అద్భుతం చేస్తాడు మన ఇంటిలో, మన కొరకు. దేవునికి స్తోత్రం. గొప్ప విధేయతతో మనం జీవించినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు మనకు తిరిగి పంపిస్తాడు. మనం అనుభవించవలసిన దీవెన మన నెత్తి మీదకి వచ్చేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆమెలాగా మనం కూడా అతిథి ప్రియులుగా జీవిద్దాం. గొప్ప విశ్వాసంతో బ్రతుకుదాం. గొప్ప విధేయతతో బ్రతుకుదాం. గొప్ప గొప్ప దేవుని దీవెనలు పొందుకుని ఆయన సన్నిధిలో వర్ధిల్లుదాం. దేవాది దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.